నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన కొండవీడు ఫెస్ట్ 2026 కార్యక్రమం ప్రజల విస్తృత భాగస్వామ్యం మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ నాయకులు మరియు అధికారుల ప్రత్యేక శ్రద్ధ వల్ల ప్రజల నుండి విశేష స్పందన తీసుకువచ్చిందని జీవి అన్నారు. ఈ సందర్భంగా కొండవీడు కోట చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కొండవీడు ఫెస్ట్ 2026 ముఖ్యమైన వేదికగా నిలిచిందన్నారు జీవి. రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఈ ఉత్సవం ప్రజల ఆదరణతో విజయవంతమైందని, మన భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని జీవి పేర్కొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 105వ నిత్యావసర వితరణ కార్యక్రమం స్థానిక విద్యానగర్ లోని రఘు మాస్టర్ ఇంటి వద్ద జరిగింది. ఈ నెలలో చింతలపూడి భద్రయ్య, చింతల చెరువు రఘు, పుట్టం రాజు నారాయణల సహాయ సహకారాలతో 4 బీద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువుల వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వి మాధవరావు మాట్లాడుతూ, గత 37 సంవత్సరాల నుండి బ్రాహ్మణ సేవా సమితి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సంగతి అందరికీ విదితమేనని తెలియజేస్తూ, బ్రాహ్మణ నిరుద్యోగులకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఆవుల పెంపకం, గోమూత్రం, గోమలం ద్వారా అనేక ఉత్పత్తులను తయారు చేసి ఆదాయ వనరులు పెంపొందించుకోవడానికి మార్గాల గురించి వివరించారు. 10 రోజుల పాటు విజయవాడలో శిక్షణ ఇస్తున్నారని, శిక్షణ కాలంలో ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని తెలిపారు. ఉత్సాహవంతులు తమను సంప్రదించవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ పెద్దలు పాల్గొన్నారు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో 105 బియ్య వితరణ కార్యక్రమం జరుగుతున్నది. మాధవరావు గారి ఆధ్వర్యంలో 100 కార్యక్రమం చేశారు. ఆయన కొన్ని కారణాల వల్ల కార్యక్రమం చేయలేకపోతున్నాను అన్నారు. అందరినీ కూడా చెప్పారు చేసేవాళ్ళు చేయమని. నేను ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాను. బ్రాహ్మణ సేవా సమితి అనే సేవా కార్యక్రమం చేసింది. ఉచితంగా ఉపన్యాసాలు చేస్తూ ఉన్నది. అంటే కార్తీక మాసం భోజనాలు బ్రాహ్మణ సంఘం పెట్టకపోతే మాధవరావు గారు బ్రాహ్మణ సేవ ఆధ్వర్యంలో చేస్తున్నారు. అంటే కాశీకి దాదాపు ఒక 50 మందిని ఉచితంగా తన ఖర్చుతో తీసుకెళ్ళాలి. అట్లే అనాథలకి ఆశ్రయం వేయడం జరుగుతున్నది బ్రాహ్మణ పివి సత్రంలో. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు లబ్ధాలు ఏంటంటే చేతి భద్రయ్య గారు, పుట్టర నారాయణ గారు, నేను ఈరోజు బియ్యం వితరణ చేస్తున్నాము. ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు చెప్తున్నాను. మరి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్నందుకు ఎంతో సహకారంగా ఉంటున్నటువంటి మాధవరావు గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో గత 37 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాము. అనేక మంది ఉపనయనాలు, అనేక మంది అనాథలకు వివాహాలు, అనేక మందికి ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఉచిత భోజన వసతి కల్పించాము. అలానే కాశీకి తీసుకుపోయి 40 మందిని కాశీకి తీసుకుపోయి ఉచితంగా వాళ్ళని చూపించిన ఘనత బ్రాహ్మణ సేవా సమితికి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే గత 105 నెలలు బట్టి బ్రాహ్మణ పేదలకు ఉచితంగా బియ్యము, నిత్యావసర వస్తువులు వితరణ జరుగుతున్నది. ఆ వితరణలో భాగంగా ఇది 105వ నెల వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ 105వ నెలకి పుట్టంరాజు నారాయణరావు గారు, శ్రీహెచ్ రాఘవేంద్రరావు గారు మరియు మన చింతలపూడి భద్రయ్య గారు, వీళ్ళు ముగ్గురు యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నది. ఇలానే ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలానే మన బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు నిన్న ఒక విన్నపం చేశారు నాకు. ఏమనగా, బ్రాహ్మణులు ఎవరైనా సరే ఆవు పేడతోటి సాంబ్రాన్ కడ్డీలు తయారు చేయటం, అలానే ఆవు పంచకంతో మరి ఔషధాలు తయారు చేయటం, ఇవన్నీ మేము ఉచితంగా 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి నేర్పుతాము. విజయవాడ రండి, మీ ఖర్చులు మొత్తం మేమే భరాయిస్తాము. మీరు ఎవరైనా సరే మీ నియోజకవర్గ పరిధిలో కానీ ఎక్కడైనా సరే మన వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు పంపేయండి, మొత్తం ఖర్చు మేమే భరిస్తాము. మరియు మీరు నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని గోవులు కావాల్సి ఉంటే మేము లోను ద్వారా మీకు సహాయం అందిస్తాము, ఎవరైనా చెప్పండి అని చెప్పి మన చైర్మన్ గారు నిన్న నాకు వినతి చేశారు. కాబట్టి మన బ్రాహ్మణులు ఎవరైనా సరే ఉత్సాహవంతులైన వారు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ప్రతి బ్రాహ్మడు చేతైనంత వరకు పక్కవాడికి సహాయ సహకారాలు చేయాల్సిందిగా ఇందు మూలంగా కోరుకుంటూ
వినుకొండ పట్టణానికి చెందిన కేశానుపల్లి సుబ్బారావు జాతీయ స్థాయిలో వివాహ ఆచారాల కేటగిరీలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు అందుకున్నారు. ఇండియన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026లో భాగంగా సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ వారు నిర్వహించిన ఫోటోలలో వెడ్డింగ్ మూమెంట్స్ ఫోటోకు అవార్డు దక్కింది. ఆంధ్ర, తెలంగాణలతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఫోటోగ్రాఫర్లు పోటీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ 2026 అవార్డు ఫంక్షన్ లో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, ఫెడరేషన్ ఇండియన్ ఫోటోగ్రఫీ ప్రెసిడెంట్ సిఆర్ సత్యనారాయణ, ట్యాప్ చైర్మన్ ఎంసి శేఖర్, ఎడిట్ పాయింట్ రమేష్, అభిమన్యు చేతుల మీదుగా అవార్డు సర్టిఫికెట్ అందుకున్నారు. అవార్డు అందుకున్న కేశానుపల్లి సుబ్బారావును పల్నాడు జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్బీకే, వినుకొండ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు సూర్యబ్రహ్మం, వెంకటేష్, పెద్దమల్లయ్య, శ్రీకాంత్, సిపి కృపాకర్, వేణు, నరేంద్ర అభినందించారు. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో పర్యాటకుల సందడి నెలకొంది. కోటప్పకొండ ఘాట్ రోడ్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్కులో జింకలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. జింకల పార్క్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. పర్యాటకులు జింకలను తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో జింకల పార్క్ వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.